ద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్. ఈయనలో నచ్చేది ఏంటంటే ఓట్స్ పడతాయా లేదా, లేకపోతే ఓట్ బ్యాంక్ పెంచుకుందామా లేదా అని ఆలోచించకుండా రియల్ ప్రాబ్లమ్స్ ని రియలిస్టిక్ వేలో ప్రజలకు అర్థమయ్యే విధంగా అడ్రస్ చేస్తూ ఉంటారు. అందులో మెయిన్ గా హిందూ టెంపుల్స్ అండ్ సనాతన్ ధర్మం గురించి. సెక్యులర్ కంట్రీ అని చెప్పుకునే ఈ కంట్రీలో సెక్యులరిజం ఓన్లీ హిందూస్ కైనా, హిందూస్ మాత్రమే సెక్యులరిజం లోకి వస్తారా? ఏ వర్షిప్ ప్లేసెస్ కి లేదా ఏ రిలీజియన్ కి లేని స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఓన్లీ హిందూస్ కి ఎందుకు? హిందూస్ కి లేని ఫెసిలిటీస్ ఆర్ స్పెషల్ రైట్ అదర్ రిలీజియన్ కి ఎందుకు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి ఓన్లీ హిందూ టెంపుల్స్ వస్తాయా? గవర్నమెంట్ తన పవర్ ని ఓన్లీ హిందూ టెంపుల్స్ మీద చూపిస్తుందా? టెంపుల్స్ కి వచ్చే మనీ టెంపుల్స్ మీద కాకుండా, లేకపోతే హిందూస్ మీద కాకుండా అదర్ సెక్టర్స్ లోకి ఎందుకు డైవర్ట్ అవుతుంది? హిందూ టెంపుల్స్ మీద స్పెషల్ మినిస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఏముంది? మెయిన్ ఇష్యూ ఏంటంటే నార్త్ ఇండియాలో టెంపుల్స్ కి ఎవరైనా వస్తే వాళ్ళని దేవుళ్ళ భావించి భోజనాలు పెడతారు. కాకపోతే మెయిన్ గా సౌత్ ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఎవరైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని భోజనం చేద్దాం అనుకుంటారు, లేకపోతే ప్రసాదం తిన్నాం అనుకుంటారు, వాళ్ళని ఎలా చూస్తారంటే కేవలం అన్నం, పల్చని సాంబారు, పల్చని మజ్జిగ మాత్రమే సెకండ్ టైం వస్తాయి. మిగతావన్నీ జస్ట్ నామకే వస్తాయి, లేకపోతే వేసామా లేదా అన్నట్టు వేస్తారు. తిండికి గతి లేకుండా వచ్చారు అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ అనేది మారాలి. ఎందుకు మతాలు మారిపోతున్నారు, ఎందుకు రిలీజియన్ మారిపోతున్నారు, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అంటే హిందూ టెంపుల్స్ లో హిందూస్ కి గౌరవం లేకపోతే ఎందుకు ఉంటారు? లక్షల కోట్లు, వేల కోట్లు డొనేషన్స్ ఉంటాయి, దాని మీద కార్పస్ వస్తా ఉంటది, ప్రతి రోజు డొనేషన్స్ జరుగుతూ ఉంటాయి. డబ్బుకి లోటు లేనప్పుడు గుడికి వచ్చిన వాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి బాధ ఏంటి? ఇది చాలా సార్లు ఫేస్ చేసి ఉంటారు. పచ్చడి కానీ కూర కానీ రెండోసారి అడిగితే ఉండదు. ఒక పక్క గంటలు గంటలు పడి ఒక సామాన్యుడు లైన్ లో నిలబడితే పక్క నుంచి విఐపి సింపుల్ గా వెళ్ళిపోతా ఉంటాడు. 4 గంటల లైన్ లో నుంచి గర్భగుడిలోకి వెళ్తే గంటల గంటల పాటు క్రౌడ్ లో నిలబడి దర్శనం చేసుకుంటున్నప్పుడు కనీసం 5 సెకండ్లు కూడా నించోనివ్వకుండా పదండి 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 అని అక్కడ సేవ చేయడానికి వచ్చామని చెప్పుకునే ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని ఎందుకు? హిందూ టెంపుల్స్ లో హిందూస్ మీద జరిగే ఆ అవమానం కానీ, ఆ డిఫికల్టీస్ కానీ, లేకపోతే చులకన భావంగా చూడడం కానీ, ఇవన్నీ ఇంకెప్పుడు మారుతాయి? క్రికెట్ మీద, సినిమా మీద, పాలిటిక్స్ మీద, న్యూస్ మీద అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మీద డిస్కషన్స్, ఫ్యాన్ వార్స్ లేకపోతే ట్రెండింగ్ జరగడం కాదు. ఇలాంటి టాపిక్స్ మీద డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి అండ్ ఇలాంటి టాపిక్స్ ట్రెండింగ్ లోకి వెళ్ళాలి.